హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఈ హోమ్ సెక్షన్ గురించి మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ ఈ ఫైల్ అంటే మనం ఫైల్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫైల్ సెక్షన్ గురించి, థర్డ్ వన్ వ్యూ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఫస్ట్ మనం వ్యూ సెక్షన్ టచ్ చేయగానే మనకు కాపీ, పేస్ట్ అండ్ రొటేట్ సెక్షన్ ఇంకా ఎక్సెట్రా కింద ఇవన్నీ ఉన్నాయి కదా. మనకు తెలిసిందే. ఇప్పుడు ఇది కాపీ అంటే మనకు ఈ యొక్క 1701 కాపీ కొడితే మనకు అది ఆటోమేటిక్గా కాపీలో ఉంటుంది. అండ్ అది ఎక్కడైనా పేస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 1698లో పేస్ట్ చేయాలనుకోండి, పేస్ట్, క్లియర్. అర్థమైందా? ఈ విధంగా ఇది కాపీ, పేస్ట్. అండ్ ఈ రొటేట్ స్క్రీన్ అంటే మనకు ఇప్పుడు మనం ఈ వర్టికల్ కాకుండా హారిజంటల్ కావాలనుకుంటే మనం ఈ విధంగా వస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్ అంటే దిస్ రేంజ్ ఇస్ నాట్ అప్లికబుల్. ఫిల్టర్ ఇక్కడ మనకు మనకు అన్ని ఐటమ్స్ అన్ని ఈచ్ వన్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క కందిపప్పు అని తీసుకుంటే కందిపప్పు మాత్రమే షో చేస్తుంది మనకు. చూసారా? కందిపప్పు మనము 24వ తేదీ 7 కేజీలు తీసుకున్నాము. అర్థమైందా? ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ అండ్ రీప్లేస్. ఈ ఫైండ్ అండ్ రీప్లేస్లో ఈ యొక్క ఇది ఫిల్టర్ తీసిద్దాము. ఓకే. ఫైండ్ అండ్ రీప్లేస్ అంటే మనకు January 2026 తీసుకున్నాం. అర్థమైందా? 23లోకి మనము 23rd January గురించి మనం సెర్చ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు 24 ఇది ఉంది కదా, నెక్స్ట్ అని కొడదాం. నెక్స్ట్ మనకు 23 ఎన్నైతే ఉన్నాయో అవి చూపిస్తుంది అనమాట. రీప్లేస్ ఆల్ హ్యాస్ మేడ్ 2 రీప్లేస్మెంట్స్. ఓకే. నెక్స్ట్ మనం మనకు ఎంటీ సెల్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకు ఇక్కడ 23 జనవరిలో 23 వెళ్ళిపోయి మన ఎంటీ సెల్ రీప్లేస్ అయిందనమాట. అదే మనకు 24 మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఫైండ్ అండ్ రీప్లేస్మెంట్ 23.1.2026. ఓకే. రీప్లేస్ కంటెంట్ అంటే మనకు 24.1.2026. నెక్స్ట్ రీప్లేస్ ఆల్. అర్థమైందా? చూస్తున్నారా? ఇక్కడ 23 ఉండింది. ఇక్కడ మనకు ఇక్కడ ఫస్ట్ సెర్చ్ బార్లో 23 సెలెక్ట్ చేసాము. నెక్స్ట్ రీప్లేస్మెంట్ బార్లో 24 సెలెక్ట్ చేసాము కదా. అక్కడంతా మనకు 2016 సెలెక్ట్ చేసాము మనము. ఓకే, బై మిస్టేక్లు జరిగింది. ఏదో ఫర్గా మీకు చూపించడానికి మనకు అర్థమవుతుంది. ఓకే. 23 January 2026 బదులు 24 January 2016 సెలెక్ట్ చేసాము. ఎక్కడైతే 23rd January 2026 ఉందో అక్కడంతా 24 January 2016 అయిపోయింది అనమాట. క్లియర్? అర్థమైందా? ఇది బ్రోస్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది అనవసరం. ఓకే. నెక్స్ట్ పొజిషనింగ్ సెల్ అంటే మనకు ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
1675 సెల్లో ఉన్నాం. అర్థమైందా? F1675 ఉన్నాం కదా. మనకు 500 తీసుకుందాం. ఇక్కడ లాస్ట్లో ఉంది కదా, అక్కడ దానికి టచ్ చేస్తే మనకు డైరెక్ట్గా 500 రోకి తీసుకెళ్తుంది. మనకు చూస్తున్నారు అక్కడ, ఎందుకో లెఫ్ట్ సైడ్ గ్రీన్ మార్క్ పడిపోయింది, మిర్చి 500. అర్థమైందా? మనకు ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ఈ సెల్లో మనకు అవసరమైనది రాసుకొని ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 500లో మిర్చి లేదు. 25th December 2025 మనకు 499 సెల్లో ఉంది. మనం అక్కడ పొజిషన్ సెల్ వెళ్ళేసి 499 టచ్ చేసేస్తే 25th December 2025 మనకు షో చేసేస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? అది ఇప్పుడు నెక్స్ట్ 200 తీసుకుందాం. 200 పొజిషన్ చూసారా, దొండకాయ December 1st 2025 200 తీసుకెళ్ళిపోయింది. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే, క్లియర్. నెక్స్ట్ మనకు ఎక్కడైతే ఉన్నామో అక్కడికి వెళ్దాం. 1700 వెరీ గుడ్. 1700కి వెళ్ళిపోయినాం మనం. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రీడింగ్ సెట్టింగ్స్. రీడింగ్ సెట్టింగ్స్ అంటే ఇక్కడ బ్రైట్నెస్ మనకు ఫుల్ 100% పెట్టేసాం. 0, మీడియం, ఆటో అంటే మనకు తెలిసిందే. ఆటో దానికి మన లైటింగ్ ప్రకారంగా అది తీసేసుకుంటుంది అనమాట. ఆటో తీసేసాము, మీడియం పెట్టేసాము. ఓకే, క్లియర్. ఇక్కడ నెక్స్ట్ దాని కింద వచ్చేసి స్క్రీన్ ఆల్వేజ్ ఆన్. స్క్రీన్ ఆల్వేజ్ ఆన్ అనేది మనకు ఆఫ్ చేసేస్తే మనకు మొబైల్ టచ్ చేయకుండా అలాగే పెట్టేస్తే లాక్ అయిపోతుంది కదా, అలాగే ఇది కూడా లైట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. మనకు అది కాదు, మనకు ఎక్సెల్ షీట్లోకి వచ్చేసాక మనకు 100% వర్క్ ఉంటుంది. మనకు కంపల్సరీ లైట్ ఆన్లోనే ఉండాలి. అలాంటప్పుడు స్క్రీన్ ఆల్వేస్ ఆన్ అనేది ఆన్ చేసేస్తే ఎంతసేపు అయితే టచ్ చేయకుండా అలాగే ఉన్నా కూడా లేదు, అలాగే దాని మీద వర్క్ చేస్తున్నా కూడా మనకు ఆల్వేస్ ఆన్లోనే ఉంటుంది స్క్రీన్ లైట్. నెక్స్ట్ దాని కింద వచ్చేసి స్మార్ట్ రీడింగ్. స్మార్ట్ రీడింగ్ అనేది మనం సెలెక్ట్ చేసేసుకుంటే ఇప్పుడు మీరు చూస్తుంటే ఓన్లీ సెల్ వరకు మాత్రమే మనకు గ్రీన్ లైన్ కనబడుతున్నాయి. దానిపైన సి గ్రీన్ లైన్, దాని పక్కన మన ఏ కాలంలో ఉన్నాం, సి కాలంలో ఉన్నాము. నెక్స్ట్ 1724 రోలో ఉన్నాము అనే దానికి మాత్రమే జస్ట్ గ్రీన్ ఇండికేటర్ ఇస్తుంది. అదే విధంగా మనం స్మార్ట్ రీడింగ్ టచ్ చేసేస్తే కనుక ఆ రో అండ్ ఆ కాలం మొత్తానికి మనకు ఇండికేట్ చేసేస్తుంది. మనం ఎక్కడున్నా కూడా ఆ రో మొత్తానికి మనకు కనబడుతుంది. అర్థమైందా? అది మనం కాలం కనబడుతుంది. నెక్స్ట్ ఈ రోలో ఉన్నాము మనం, ఎక్కడైనా కూడా 1724లో ఉన్నాము అనేది మనకు అర్థమైపోతుంది. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు మనం అవసరమైనప్పుడు. నెక్స్ట్ ఫ్రీజ్ పెన్స్ కరెంట్ సెల్. అర్థమైందా? చూస్తున్నారు, మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. మనం ఫ్రీజ్ చేసేస్తే ఈ ఫ్రీజ్ పెన్స్ అనేది ఎప్పుడు మనకు వర్క్ అవుతుందంటే, ఒక షీట్, ఎక్సెల్ షీటు, ఒక టేబుల్ కానీ లేకపోతే ఒక అటెండెన్స్ కానీ అక్కడ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ 1723లో మనం హెడ్డింగ్స్ రాసుకుంటాం అనుకోండి. ఈ 17, 18, 6, 87, 88 ఇవన్నీ నేమ్స్ రాసుకొని ఉంటాము. ఆ నేమ్స్ ఫుల్ ఉంటుంది. మనకు ఒక 100 మెంబర్స్ ఉంటారు అనుకోండి. స్క్రోల్ ఇంకా మనకు కావాల్సిన పేరు దగ్గర వెళ్తున్నప్పుడు ఆ హెడ్డింగ్స్ అలాగే ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి అనమాట. అర్థమైందా? ఈ యొక్క మనం టచ్ చేసుకున్న 1723 నువ్వు ఎంత స్క్రోల్ చేసినా కూడా 1723 మనకు అలాగే కాన్స్టాంట్ పొజిషన్లో ఉంటుంది అనమాట, హెడ్డింగ్స్ కాబట్టి. ఇది అర్థమైందా? దానికి మీకు అర్థమయ్యే విధంగా మళ్ళీ దానికోసం సపరేట్గా ఫ్రీజ్ పెన్స్ గురించి ఒక వీడియో చేస్తాను. ఓకే బ్రోస్, అది విషయము. నెక్స్ట్ వచ్చేసి హైడ్ అంటే హైడ్ గ్రిడ్ లైన్స్, హైడ్ హెడర్స్ అని చెప్పేసి మనకు 2 ఆప్షన్స్ వచ్చాయి. హైడ్ గ్రిడ్ లైన్స్ అంటే మీకు అర్థమైపోయింది. ఇక్కడంతా మనకు లైన్స్ ఉండేవి కదా, అది హైడ్ అయిపోయినాయి.
హైడ్ హెడర్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి నంబర్స్ అండ్ కాలమ్స్ మనకు అవి గంట హైడ్ అయిపోతాయి. మనకు చూస్తున్నారా, మనకు ఇప్పుడు వచ్చేసాయి, మళ్ళీ హైడ్ చేసాయి, మాయమైపోయినాయి, మళ్ళీ వచ్చేసాయి. హైడ్ గ్రిడ్ లైన్స్, మళ్ళీ లైన్స్ వచ్చేసాయి, వెళ్ళిపోయాయి, వచ్చాయి, మాయం. ఈ విధంగా ఈ ఆప్షన్స్ మనకు దానికి ఉపయోగపడతాయి. ఫ్రీజ్ ప్యాన్స్ మనం ఆఫ్ చేసేసాము. ట్యాప్ రో, ట్యాప్ కరెంట్ సెల్, ఫస్ట్ కాలం, ఈ విధంగా ఫస్ట్ కాలం చూస్తున్నారా. చూడండి ఏ అలాగే ఉంది, పైన చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఉంది కదా, ఏ అలాగే కాన్స్టెంట్ పొజిషన్లో ఉంది. మనం కాలం టచ్ చేసాం కాబట్టి ఫ్రిజ్ ప్యాన్స్లో BCD ఇవన్నీ స్క్రోల్ అవుతున్నాయి. చూస్తున్నారా, ఏ అనేది మనం ఎప్పుడు ఫ్రిజ్ ప్యాన్ చేసాం. ఎందుకు ఫ్రిజ్ చేసాము, అది హెడింగ్ కాలం కాబట్టి. అది ఫ్రిజ్ ప్యాన్స్, మళ్ళీ ఫ్రిజ్ ప్యాన్స్, ఫస్ట్ కాలం, టాప్ రో చూస్తున్నారా. ఇప్పుడు ప్రజెంట్ స్క్రీన్లో టాప్ రో ఏదైతే ఉందో 1650 ఆఫ్ చేసాము కదా, మళ్ళీ అన్నీ స్క్రోల్ అవుతున్నాయి అన్నీ. ఇప్పుడు టాప్లో ఏదండి 1651 ఉంది కదా, టాప్ రో 1651 అలాగే ఉంటుంది. అదిగో చూసారా, ఈ విధంగా మనకు ఇవి ఉపయోగపడతాయి అన్నమాట ఈ ఫ్రీజ్ పెన్స్ గురించి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అవసరమైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి. కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. ఈ WPS ఆఫీస్ అనేది ప్రతి స్కూలింగ్, కాలేజ్, ఆఫీస్, ఇంట్లో మీ వర్క్, మీ ప్రొఫెషనల్, మీ పర్సనల్ అన్నింటిలో కూడా ఇది ఇన్వాల్వ్ అయితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. పెన్ను పేపర్ అవసరమే, కానీ ప్రతి చోట మనం పెన్ను పేపర్ తీసుకెళ్ళలేం. మొబైల్ ఫోన్ మనకు ఖచ్చితంగా మనతోనే ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ లేనిది ఎక్కడికి మనం వెళ్ళలేకపోతున్నాం. మనకు పనులు జరగవు. సో మొబైల్ ఫోన్లో మనం WPS ఆఫీస్ అనేది ఇన్స్టాల్ చేసుకుని ఈ విధంగా మనం యూజ్ చేసేసుకుంటే మనకు వర్క్ సింపుల్గా ఉంటుంది, స్మార్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.